నయా పైసా మన గ్రామాల్లో పనిచేస్తున్నారు. కానీ వ్యత్యాసం ఎందుకు? తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏమడుగుతున్నాం? మనము 21,000 రూపాయలు ఈరోజు జీతాలు అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులకు సమ్మె చేసిన సందర్భంగా 21,000 రూపాయలు ఇచ్చినారు. మున్సిపల్ కార్మికులు ఏ పనులు అయితే చేస్తున్నామో పంచాయతీలో ఉన్నటువంటి రోజుకు మనలాంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లల ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ ఖర్చులు తగ్గకపోగా ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు తమకేం పట్టలేదు ఉన్నారు. కలెక్టర్ గారికి 5వ తేదీ 10వ తేదీ లేదంటే ఇక్కడ పోలీసు వాళ్ళకి 1 నెల తర్వాత ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏమి? మాత్రం పోలీసులు అడ్డం పెడుతున్నారు. మాకు ఇంత కడుపు ఉంది, ఆ కడుపు కొద్దిగా మన పట్ల చిన్న చూపు తప్ప మనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు సిఐటి వల్ల మీరు ఏం కొట్టుకున్నా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఈ సందర్భంగా 1,00,000 రూపాయల కూపన్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వస్తువులు కొనుక్కోసంట. ఏం చెప్తున్నాం? మన సిఐటి తరఫున మున్సిపల్ 1,00,000 రూపాయల కూపన్లు ఇచ్చినారు. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల కూపన్లు. ఏమంటే ఆ కూపన్లు తీసుకుపోయి ఒక పెద్ద మాలు మన అనంతపురం అంత పెద్ద మాలు. నా పేరు గోపాల్. నేను గ్రామ పంచాయతీ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నాం. అనంతపురంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చర్చకు రావాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని మేము కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలలో 28,000 మంది పంచాయతీ కార్మికులు, 20,000 మంది స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే వీరి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదు. వీరందరికీ కూడా మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నటువంటి 21,000 వేతనం వీరికి కూడా ఇవ్వాలని, అదే రకంగా ప్రభుత్వమే నేరుగా వేతనం ఇవ్వాలని. ఈరోజు వీరికి జీతాలు ఇవ్వాలంటేనేమో పంచాయతీలలో ఆదాయం లేదంటారు, ప్రభుత్వం ఏమో జీతం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈరోజు పక్కలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పంచాయతీ కార్మికులందరికీ డైరెక్ట్గా ప్రభుత్వమే జీతాలు ఇస్తోంది. మేము కూడా అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, డైరెక్ట్గా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరోనా సమయంలో స్వచ్ఛ భారత్ కార్మికులందరూ కూడా ధైర్యం చేసి సాహసం ప్రాణాలను పరంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు. మరి అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం బాధ్యతగా వారి వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అదే రకంగా ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అయ్యా, మీరు ఒక్కరోజైనా ఈ పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడారా? 22 నెలలు అవుతుంది మీరు బాధ్యత తీసుకొని. ఈ 22 నెలల్లో ఒక్కరోజైనా ఒక్క పూటైనా పంచాయతీ కార్మికులు ఈ కంటికి కనపడారా అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా వీరి గురించి మాట్లాడండి, వీరి సమస్యలు పరిష్కారం చేయండి. లేకపోతే రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా చలో విజయవాడ వస్తాం. అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతాం. రోడ్లు కాలువలు చెత్త కుప్పలుగా తయారైతాయి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.